హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాసియానిష్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అని అంటే డ్రై ఫ్రూట్స్తో క్రిస్పీ కజ్జికాయ చేసుకోవడం ఎలా అని చూడండి. ముందుగా కజ్జికాయలు ఎలా కనిపిస్తుంది ఏంటి అని అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. ఇప్పుడు ఈ కజ్జికాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆల్మండ్, మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్, ఇంకా 1 కప్ శనగపప్పు, శనగగింజలు, మైదా, ఇలాచీ పౌడర్. నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నా, మీరు వైట్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. గీ, ఇంకా కజ్జికాయ ఒత్తుకొని మేకర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 కప్పులోకి కొన్ని నువ్వులు, 1 కప్ బెల్లం. సో ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి స్మూత్ చపాతీ బ్యాటర్ టైప్లో కలిపి ఉంచుకోవాలన్నమాట. ఇది బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆల్మండ్, వాల్నట్, ఇవి నేనైతే వాల్నట్ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో ముందు వాల్నట్ ఫ్రై చేసుకున్నాము. ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇంకా ఆల్మండ్స్ ఏదైతే లేట్ ప్రాసెస్ అవుతుందో దాన్నే ముందుగా వేయించేసుకున్నాను. ఇంకొక కప్పు పిస్తా. ఇవన్నిటిని ఫ్రై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నిటిని చూసారు కదా ఎలా గోల్డెన్ బ్రౌన్ అయిందో. 1 కప్పు పంకిన్ సీడ్స్, ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి. ఇంకా మెలన్ సీడ్స్ అన్నీ చిట్పట్లాడుతుంది కదా చూడండి. ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసినా ఇలానే చిట్పట్లాడుతుంది అనమాట. అన్నీ డ్రై రోస్ట్ చేశాక ఎలా ఉంది అన్నది చల్లగా అవడానికి నేను ఒక పెద్ద బౌల్లోకి వేసి ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ చల్లగైన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉందో వాటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోండి. చూసారు కదా, కొంచెం బరక ఉన్నా కూడా ఓకే, మరీ అంత పౌడర్డ్ పేస్ట్ అయితే వద్దు. కొంచెం అలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి మొత్తం పౌడర్ షుగర్ ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు బెల్లం, కొంచెం ఇలాచీ పౌడర్, మీకు స్వీట్ సరిపడా బెల్లం వేసుకోవచ్చు. అన్నీ వేసి మిక్స్ చేసి దీన్ని కూడా కొద్దిసేపు పక్కన ముందుగా మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో దాన్ని చిన్న బాల్స్ లాగా తీసుకుని ఉండలు పట్టుకోవాలి. కొంచెం వెట్ పౌడర్తో మిక్స్ చేసి పెట్టుకుంటే ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకుని చపాతీ లేక మన పూరి సైజ్ లాగా రుద్దుకోవాలి. చిన్న పూరీలాగా కొన్ని రుద్ది పక్కన పెట్టేసుకుని ఒక పూరీల దాకా ఒత్తుకున్నాను. ఇప్పుడు కజ్జికాయ మేకర్లోకి ఒక్కొక్క పూరీ వేసుకుని దానికి సరిపడా స్టఫ్ వేసి ఇలా క్లోజ్ చేసుకుని మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ప్రెస్ చేసామంటే అచ్చు అలానే పడిపోతాయి. మిక్సర్లోకి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది ఇలా తీసేసి పక్కన ఉంచుకోండి. తర్వాత అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు అన్ని కజ్జికాయలు ఇలా ఒత్తుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కజ్జికాయలు మనం రెడీ చేసి ఉంచుకున్నవి ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేయాలి. ఒక్కసారికి ఒక 4-5 కూడా మీరు ఆయిల్లో డిప్ చేసుకుని ఫ్రై చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎమ్మి